వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పూల పండుగ పల్లె నుంచి మొదలుపెట్టి పట్నం దాకా ఈ పూల జాతరకు స్వాగతం పలికేందుకు ముస్తాబైంది. గునుగు, తంగెడు, పట్టుకుచ్చు, బంతి, చామంతి ఇలా తిరొక్క పూలను సేకరించి గుట్టగా పేర్చి వాటికి పల్లెపాటల సోయగాలను అద్దేందుకు తెలంగాణ సిద్ధమైంది. ఎంగిలి పూల బతుకమ్మ నుంచి మొదలు సద్దుల బతుకమ్మ వరకు ఒక్కో రోజు ఒక్కో రకంగా ఆడుతూ మురిసిపోయేందుకు పిల్లా పాపల నుంచి యువతులు, మహిళల వరకు రెడీ అయిపోయారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఇక చెవులు మారుమోగబోతున్నాయి. మరుగున పడుతున్న అనేక గ్రామీణ పాటలు మరోసారి పురుడు పోసుకోబోతున్నాయి. మొత్తానికి పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ వచ్చేసింది. అయ్యో మనం ఫ్లెక్సీ తీసుకున్నాం. నేటి నుంచి 9 రోజుల పాటు జరగనున్నాయి బతుకమ్మ సంబరాలు. ఇవాళ తొలి రోజు కావడంతో ఎంగిలి పూల బతుకమ్మను సెలబ్రేట్ చేసుకోనున్న తెలంగాణ ప్రజలు. రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఇక ఏడో రోజును వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్న ముద్దల బతుకమ్మ, తొమ్మిదో రోజు అంటే చివరి రోజు సద్దుల బతుకమ్మను ఆడనున్నారు తెలంగాణ ఆడబడుచులు. తెలంగాణ ప్రజలు సామూహిక జీవన విధానానికి కష్ట సుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు నిదర్శనం బతుకమ్మ పండుగ. ఇప్పటికే ఆడపిల్లలంతా తమ తమ పుట్టింటికి చేరుకున్నారు. అందుకే బంధాలు, అనుబంధాలను గుర్తు చేసే పండుగగా గుర్తిస్తారు బతుకమ్మను. ప్రకృతిని ఆరాధించడం, బంధాలను గుర్తు చేసుకోవడం, తెలంగాణ సంస్కృతిని ముందు తరాలకు అందచేయడం, పల్లెపాటల అందాలను వినితరించడం ఒక్క బతుకమ్మ పండుగతో జరిగే వేడుక అంతా ఇంతా కాదు.